హలో ఫ్రెండ్స్, మీకు ఈరోజు చూపించబోతున్నాను లోకిగుండం హిడెన్ వాటర్ ఫాల్ అండ్ బెలూమ్ కేవ్స్. బెలూమ్ కేవ్స్ ఎంట్రన్స్లో బుద్ధుడి స్టాట్యూ ఉంటుంది పెద్దది. నేను అక్కడ ఫోటో తీసుకున్నాను బుద్ధుడిలాగా ఉందామని, కానీ కాదు. బెలూమ్ కేవ్స్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ కేవ్స్ ఇన్ ఇండియా. ఇది గేబర్ హాల్ అంట. దిస్ ఈజ్ ఫర్ మెడిటేషన్, ఐ థింక్. అట్లానే ఉంది సేమ్. ఈ బెలూమ్ కేవ్స్ ఎలా ఫామ్ అయ్యాయో తెలుసా? టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ చిత్రావతి నది ఫ్లో వల్ల ఫామ్ అయ్యాయంట. అది ఇప్పుడు డిసప్పేర్ అయిపోయింది, అసలు రివర్ లేదు ఇప్పుడు, చాలా తక్కువ వాటర్తో ఉంది. ఒకప్పుడు ఇంత వాటర్ అందులో ఉంది అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. అవునా, నిజమా? మీరు ఆ సౌండ్ వినొచ్చు. దీనికి ఒక ఎయిర్ సౌండ్ వస్తూ ఉంటుంది. ఆ సౌండ్ దాంట్లో ఆక్సిజన్ మనకి రావాలని చెప్పి ఆక్సిజన్ కోసం అని ఆర్టిఫిషియల్గా ఆక్సిజన్ పెట్టారనమాట. లోపల గుహలోకి వెళ్తే ఊపిరి అందుకున్న చాలామందికి ఇబ్బంది అయ్యి కొంతమంది హాస్పిటలైజ్ కూడా అయిపోయారు. సో దాని రీజన్స్ వల్ల ఆక్సిజన్ పెట్టారు. ఇది లోపల ఎవరికి సఫికేషన్ రాకుండా ఉండడానికి. ఆక్సిజన్ సౌండ్ అనమాట, ఆక్సిజన్ ఎయిర్ సౌండ్. ఈ వీడియోస్ నేను చేస్తుంది జస్ట్ ప్లేసెస్ ఎక్కడున్నాయి అని జస్ట్ హింట్ ఇవ్వడానికి మాత్రమే. మీరు ఖచ్చితంగా విజిట్ చేయాలి ప్లేసెస్. ట్రావెలింగ్ ఈజ్ వెరీ గుడ్ టు హెల్ప్. ట్రావెలింగ్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. వన్స్ మీరు ట్రావెలింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది అది ఎంత ఇంపార్టెంటో. డూ ట్రావెల్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. దోస్ ఆర్ ద ఓన్లీ మెమరీస్ యూ కెన్ రిటైన్ ఆన్ యువర్ ఎండ్. దిస్ ఈజ్ జస్ట్ మై ఒపీనియన్. యూ కెన్ డూ మోర్ దాన్ దిస్. నేను లొకేషన్ డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. మీరు ఎగ్జాక్ట్గా ఆ లొకేషన్ చూసుకొని మీరు ప్లేస్ని విజిట్ చేయొచ్చు. ఈ బెలూమ్ కేవ్స్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తున్నాను. చూసారా, ఇక్కడ ఎగ్జాక్ట్గా సివిల్లా ఫామ్ అయింది. ఇక్కడ కింద వాటర్ కూడా ఉంది, చాలా బాగుంది. ఖచ్చితంగా విజిట్ చేయండి. మన ఆంధ్రప్రదేశ్లోనే కర్నూలు దగ్గరలో ఉంది కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది మాయామందిర్. మాయామందిర్ అంటే కలర్ఫుల్ లైట్స్ పెట్టారు, రెడ్ బ్లూ ఇట్లా. ఆ లైట్స్ వల్ల కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది గుహ లోపల. బొర్రా కేవ్స్ కూడా చూడవచ్చు, సేమ్ అట్లానే ఉంటుంది. చూసారుగా మాయామందిర్ ఇదంతానా. దీంట్లో మ్యూజిక్ కూడా పెట్టారు, అక్కడ మంచిగా కూర్చొని మనం మ్యూజిక్ కూడా వినొచ్చు. అండ్ ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ ద ఫొటోస్. నేను ఓన్లీ ఫ్యాషన్ షోలో ఫొటోస్ స్టిల్స్ ఇస్తూనే ఉన్నాను, కానీ నాకు ముందు తెలియదు నేను ఇట్లా యూట్యూబ్లో వీడియో పెడతాను. అందుకే ఈ వీడియోస్తో నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ లెట్స్ గో టు లోకిగుండం వాటర్ ఫాల్. ఆన్ ద వే టు లోకిగుండం వాటర్ ఫాల్. ఇదైతే ఇవే చాలా బాగుంది. వచ్చేసాం లోకిగుండం. ఇది చిన్న టెంపుల్లా అనిపిస్తుంది. అసలు ఇక్కడ ఎంత బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంటుంది. మీరు చూడొచ్చు వాటర్ ఫాల్, శివుడు. ఇట్స్ అ బ్యూటిఫుల్ వ్యూ ఫ్రమ్ హియర్. ఇంత చిన్న ప్లేస్లో చిన్న వాటర్ ఫాల్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది. నేనైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదు. నాకు నార్మల్గానే వాటర్ ఫాల్స్ అన్నా, రివర్స్ అన్నా, పాండ్స్ అన్నా చాలా ఇష్టం. ఇంకా దాంతో నాకు స్విమ్మింగ్ పూల్ దొరికినట్టు అయింది. ఇంకా ఆ బెలూమ్ కేవ్స్ నుంచి బయటకు వచ్చాక ఖచ్చితంగా షవర్ చేయాల్సిందే, ఫుల్ స్వెట్ అయిపోతాం. సో దిస్ ఈజ్ ద బెస్ట్ వే టు బాత్ ద ఫ్రెష్ వాటర్. చాలా మంచి నీళ్ళు ఇది.
ఇక్కడ టెంపుల్ పక్కనే. I enjoyed a lot. ఇక్కడ మనం ఫ్రీగా పెడికేర్ కూడా చేసేయచ్చు, ఫిష్ పెడికేర్. ఇక్కడ మంచి ఫ్రెష్ వాటర్ కాబట్టి చిన్న స్మాల్ ఫిషెస్ చాలా ఉన్నాయి. మీరు చూస్తే కనిపిస్తుంది అక్కడ ఆల్రెడీ. ఇప్పుడైతే నాకు అది ఖచ్చితంగా భయమే, ఎందుకంటే రీసెంట్గా ఒక వీడియోలో చూశాను అట్లాంటి పెడికేర్ చేసుకొని ఆమెకి ఫిష్కి ఉన్న ఇన్ఫెక్షన్ ఏదో వచ్చిందంట. సో ఇది చాలా ముందు, అది ఎప్పుడో తీసుకున్న వీడియో ఇది. సో అప్పుడు నేను బాగానే ఎంజాయ్ చేశాను, కానీ మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు ట్రై దట్ అగైన్. ఇంక చూసారుగా మన స్విమ్మింగ్ స్కిల్స్ మామూలుగా ఉండదు, మనతోనే భయంకరంగా స్విమ్ చేసేస్తాం మనం. ఇంకా ఏదో బాహుబలి ఇలా చేద్దామని ఆ తాత అక్కడికి వెళ్ళాడు, ఆయన వెళ్ళాడని చెప్పి మేము కూడా వెళ్ళాను. నేను వెళ్తే లేస్తాడు అనుకున్నాను, కానీ ఆయన ప్లేస్ ఇవ్వలేదు నాకు. సో సర్లే అని చెప్పి తాతను క్షమించాను. ఆ తర్వాత నార్మల్గా పైకి ఎక్కా, మళ్ళీ నార్మల్గా దిగిపోయాను. ఇంకా కొండపైకి నేను కొండపైకి కూడా ఎక్కా. అక్కడ ఇంకేం లేదు, అక్కడి నుంచి దూకుదాం అనుకున్నాను ఫస్ట్, కానీ ఎందుకు లేదు రిస్క్ అని నార్మల్గా దిగేశాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.